హలో గైస్, అందరికి గుడ్ మార్నింగ్ అనుకోరాదు. మనకైతే ఒక కామెంట్ వచ్చింది, అన్న మాకు వర్కౌట్ అయిపోయిన తర్వాత పెయిన్స్ వస్తున్నాయి. ఆ పెయిన్స్ సొల్యూషన్ అయితే మన బ్రదర్ అయితే చెప్తాడు, ఒకసారి వినండి. గుడ్ మార్నింగ్ అందరికీ. అయితే మెయిన్ పెయిన్స్ రావడానికి కారణం ఏంటంటే మీరు ప్రాపర్ వార్మింగ్ చేయకపోవడం వల్ల. మీరు గ్రౌండ్కి ఎప్పుడైతే వస్తారో రాగానే మంచిగా ప్రాపర్గా వార్మ్ చేయండి, స్ట్రెచ్చింగ్ చేయండి. స్ట్రెచ్చింగ్ చేసిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయండి. వర్కౌట్ అయిపోయినాక కూడా మీరు మళ్ళీ స్ట్రెచ్చింగ్స్ ఉంటాయి. మీరు స్టార్టింగ్ ఏవైతే చేశారో అవే స్ట్రెచెస్ మీరు వర్కౌట్ అయిపోయినాక చేయండి. ఎందుకంటే మీరు వర్కౌట్ అయిపోయిన తర్వాత చేసే స్ట్రెచ్చింగ్స్ ఉంటాయా, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇవి నెక్స్ట్ మీకు ఈవినింగ్ సెక్షన్కి మంచిగా ఉపయోగపడుతుంది, అంటే బాడీ రికవర్ అవుతుంది. అందరు చేసే మిస్టేక్ ఏంటంటే వర్కౌట్ అయిపోయినాక స్ట్రెచ్చింగ్ చేసుకోకుండా వెళ్ళిపోవడమే. ఇది మెయిన్. వర్కౌట్ అయిపోయిన తర్వాత స్ట్రెచ్చింగ్ చేస్తారు, అది ఇంపార్టెంట్. దాంట్లో మీకు ఏమన్నా అది వార్మ్ అయిపోయిన తర్వాత ఏం స్ట్రెచ్చింగ్ చేయాలి, ఎలాంటి స్ట్రెచ్చింగ్ చేయాలనేది మీకు ఒకలా కావాలనుకుంటే మీరు మా పేజీని ఫాలో కొట్టండి అండ్ కామెంట్ చేయండి. మేము మీకు ప్రాపర్గా ప్రింట్ టు ప్రింట్ ఎలాంటి స్ట్రెచ్చింగ్స్ అనేవి ఎలాంటి స్ట్రెచ్చింగ్స్ ఎప్పుడు చేయాలి ఏంటనేది మేము మొత్తం మీకు ప్రింట్ టు ప్రింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం.